సంవత్సరాల క్రితం ప్రారంభమైన కాంగ్రెస్ పార్టీ 140 కోట్ల దేశ జనాభాకు ఒక స్ఫూర్తిగా, ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన పార్టీగా, ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఈ దేశానికి ఒక దిక్సూచిగా, ఈ దేశంలో ప్రజాస్వామ్యం వేళ్ళూనుకొని ఇక్కడి ప్రజలకు స్వేచ్ఛను, సామాజిక న్యాయాన్ని, సమానమైన అవకాశాలను ఇచ్చి ఒక బలమైన దేశంగా తీర్చిదిద్దిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీతో పాటు 100 సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీ ఏదైనా ఉందంటే సిపిఐ పార్టీ ఒకటి ఉన్నది. మిగతా అన్నీ కూడా మనము తెచ్చిన స్వతంత్రము, మనము ఇచ్చిన రాజ్యాంగము, మనం ఈ దేశాన్ని బలోపేతం చేస్తే ఆ అవకాశాన్ని అందిపుచ్చుకొని రాజకీయ పార్టీలుగా ఏర్పడి ఈరోజు కాంగ్రెస్ ముక్త్ భారత్ అనే స్లోగన్ తీసుకొని ఈ దేశానికి ఒక ప్రమాదకరమైన పార్టీలుగా తయారవుతున్నాయి. అట్లాంటి కీలకమైన సందర్భంలో ఐడియాలజికల్ కనెక్ట్, భారతదేశం యొక్క ఆత్మ ఎక్కడ ఉంది అని ఎత్తుకుతే గ్రామీణ ప్రాంతాలలో, పల్లె సీమల్లో ఈ భారతదేశం యొక్క ఆత్మ ఉన్నది అని బలంగా మహాత్మా గాంధీ గారి యొక్క ఆలోచనని, సిద్ధాంతాన్ని విశ్వసించే పార్టీ ఈరోజు వికారాబాద్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జిల్లా పార్టీ అధ్యక్షుల శిక్షణ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈరోజు మీ అందరికీ పార్టీ యొక్క విధానమే కాదు, ప్రజల యొక్క సమస్యల్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఏ విధంగా పరిష్కరించుకోవాలి, ఈ దేశంలో రాజ్యాంగాన్ని రద్దు చేయాలని ఒక పక్కన, రాజ్యాంగాన్ని సమూలంగా మార్చాలి, ఈ దేశంలో పేదలకు అందుతున్న రిజర్వేషన్లను రద్దు చేయాలని కుట్ర జరుగుతున్న నేపథ్యంలో మీ శిక్షణ